అది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్స్ అనేది ప్రపంచంలో 185 కరెన్సీలు ఉన్నాయి. మొత్తం 204 దేశాలు ఉన్నాయి, 185 కరెన్సీలు ఉన్నాయి. ఆల్మోస్ట్ నోటిఫైడ్ 160 స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి, 160 నోటిఫైడ్ స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి. ఈ నోటిఫైడ్ స్టాక్ మార్కెట్స్లో బాటమ్ 10లో పాకిస్తాన్ వస్తుంది, టాప్ 5లో ఇండియా వస్తుంది. టాప్ 5లో ఇండియా ఉంటుంది, బాటమ్ 10లో పాకిస్తాన్ ఉంటుంది. ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీ అంచనా? పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కానివ్వండి, పాకిస్తాన్ ఎకానమీ కానీ మీ అంచనా గెస్ చేయండి, ఎంత ఉంటుంది మనతో పాకిస్తాన్ ఎకానమీ వచ్చేసి మన జీడిపి 5 ట్రిలియన్ జీడిపి. పాకిస్తాన్ జీడిపి వచ్చేసి ఇంచుమించు 350 బిలియన్ 360 బిలియన్ ఉంది, విచ్ ఇస్ లెసర్ టు ముంబై. ఓకే, మన వాణిజ్య నగరం బాంబే కన్నా పాకిస్తాన్ జీడిపి చిన్నది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఏంటో. బాంబే జనాభా వచ్చేసి 3 కోట్లు, దానికి 10 రెట్లు పాకిస్తాన్ జనాభా. భౌగోళికంగా భారతదేశంలో ఆల్మోస్ట్ పావు వంతు ఉంటుంది. అత్యంత సుసంపన్నమైన ఖనిజాలు కలిగిన పాకిస్తాన్, దాని జీడిపి మన ముంబై నగరం కన్నా తక్కువ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్. వాళ్ళ స్టాక్ మార్కెట్ ఉంది, కరాచీ స్టాక్ మార్కెట్ అని ఒకటి ఇచ్చింది. ఆ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మన నిఫ్టీ 50 ఉంది కదా ఇండియాలో, నిఫ్టీ 50 కంట్రీ మొత్తం నిఫ్టీ. మన స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన 12,000 కంపెనీస్ గురించి మాట్లాడట్లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 12,000 కంపెనీస్ విచ్ ఆర్ లిస్టెడ్ ఇన్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి టుగెదర్. వీటి గురించి మాట్లాడట్లేదు. నిఫ్టీ 50లో రీసెంట్గా ఒక కంపెనీ ఎంటర్ అయింది. రీసెంట్గా ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి కూడా ఒక 5 ఏళ్ళు అయింది, 5 ఏళ్ల క్రితమే. ఓకే, అది ఫుడ్ డెలివరీ యాప్. దాని పేరు జొమాటో. జొమాటో మార్కెట్ క్యాపిటలైజేషన్ 2 లక్షల కోట్లు, 2 lakh crores. మీరు దాన్ని బిలియన్స్ కింద కన్వర్ట్ చేస్తే అప్రాక్సిమేట్లీ అబౌట్ $17-18 బిలియన్ ఉంటుంది జొమాటో. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ వచ్చేసి మీకు నిన్నటి క్రాష్ తర్వాత ఆల్మోస్ట్ $20 బిలియన్ ఉంది.